4 సంవత్సరాల చిన్న పిల్లలు రోజు ఉప్పు కారం వేసి భోజనాలు తింటున్నారు. వీళ్ళు నివసించే ఇల్లు చూస్తే మీ మనసు చలించిపోతుంది. ఈ దృశ్యం చూసిన మనలో ప్రతి ఒక్కరు వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్. నేను వీళ్ళ పరిస్థితి కళ్ళారా చూసిన తర్వాత నిజంగా షాక్ అయ్యాను. మరీ కటిక పేదరికంలో బ్రతుకుతున్నారు. అమ్మా నాన్న ఉన్న అనాథల్లా బ్రతుకుతున్నారు. వీళ్ళ అమ్మ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. నాన్న పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలేమో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఇలా బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఆధార్ కార్డు కూడా లేవు. వీళ్ళ బ్రతుకులు పట్టించుకునే నాదుడే లేడు. వీళ్ళు నివసించే ఇల్లు చూస్తే ఇది ఇల్లా పశువుల సాల అంటారు. ఏ అర్ధరాత్రి ఏ పాము వచ్చి కాటేసిన అడిగే దిక్కే లేదు. వీళ్ళ కోసం మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఈ వీడియోని ఆంధ్ర తెలంగాణలో ఉన్న అందరికీ షేర్ చేయండి. వీళ్ళకి తొందరగా ఉండడానికి ఒక ఇల్లు కావాలి. మనం అందరం అనుకుంటే వీళ్ళు ఉండడానికి ఒక చిన్న ఇల్లు నిర్మించవచ్చు. ఈ వర్షాకాలం ఈ గుడిసెల్లో ఉంటే పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నువ్వు ఇచ్చిన ఒక్క రూపాయి వీళ్ళకి ఉపయోగపడుతుంది. నువ్వు హెల్ప్ చేయకపోతే హెల్ప్ చేసి మీ ఫ్రెండ్ కి వీడియోని షేర్ చేయండి. లేదా వీళ్ళని నేరుగా కలిసి సహాయం చేస్తామంటే అడ్రస్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు నేరుగా వెళ్ళి హెల్ప్ చేయండి. కానీ ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేయండి. మర్చిపోకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.